నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. దేశంలో ఎంత గొప్పగా ఒక చరిత్ర, వందలేండ్ల చరిత్ర, వందలేళ్ల తర్వాత హిందువులు కోరుకున్నటువంటి ఒక కళ నెరవేరింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అయింది. చాలా దశాబ్దాలుగా వేచి చూసి ఎన్నో కొట్లాటలు, కోర్టు కేసులు ఇవన్నిటి తర్వాత అయోధ్యలో ఒక భవ్య రామ మందిరం నిర్మాణం అయింది. బాలరాముడు అక్కడ కొలువుదీరిండు. దీని గురించి దేశం అంతటా హిందూ సమాజం చాలా సంతోషంగా ఉన్నది. ఆ పునఃప్రతిష్టాపన జరిగినప్పుడు ఒక వారం రోజుల పాటు దేశమంతా ఒక పండుగ వాతావరణం కనిపించింది. కానీ ఇది జరిగి ఒక సంవత్సరం కూడా అయితలేదు. ఈ పని జరిగి కనీసం ఏడాది కూడా కాలేదు. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది అంటే, అయోధ్యలోని ఆ భవ్య రామాలయంలో ఏదైతే మనం దశాబ్దాలుగా కొట్లాడి, దశాబ్దాలుగా ఎదురు చూసి ఎన్నో పోరాటాలు చేసి కట్టుకున్న ఆలయం ఏదైతున్నదో ఆ ఆలయంలోకి వర్షపు నీళ్ళు వస్తున్నాయి. అదేదో ఇటుపక్క నుంచి పక్కల నుంచి కాదు, పైనుంచి ఉరుస్తున్నది. అంత నైపుణ్యంతో అన్నన్ని వేల కోట్లు పెట్టి అంత చేసినటువంటి రామాలయం ఏదైతున్నదో అది ఇప్పుడు నీళ్లతో ఉరిసి, అది కూడా ఎంత దారుణం అంటే, రాముల వారు కొలువైనటువంటి ఆ గర్భగుడి ఏదైతున్నదో ఆ గర్భగుడిలోనే వర్షపు నీళ్లు పడుతున్నాయని చెప్పి స్వయంగా ఆ ఆలయానికి ఉన్నటువంటి ప్రధాన పూజారియే చెప్పిండు. ఆలయంలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తే ఈ విషయాన్ని బయటికి చెప్పిండు. గర్భగుడిలో ఉరుస్తున్నది, గర్భగుడిలోకి నీళ్ళు వస్తున్నాయి పైనుంచి. కొత్తగా ఇప్పుడు మొన్న పడ్డ ఒక వర్షానికే, ఒక 2-3 రోజుల క్రితం పడిన ఒక భారీ వర్షానికి విపరీతంగా నీళ్ళు వచ్చినాయి లోపలికి అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఇప్పుడే కాదు, గతంలో జల్లులు పడ్డప్పుడు కూడా తడి వచ్చింది. కానీ ఇప్పుడు వర్షం కొద్దిగా ఎక్కువ పడేసరికి గర్భగుడిలో ఎక్కడైతే రాములవారి విగ్రహం ఎదురుగా ప్రధాన పూజారి కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాడో ఆ ప్రాంతంలో చాలా నీరు చేరింది, కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి స్వయంగా ఆలయ పూజారియే చెప్పిండు. ఇంత దారుణంగా, ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక రాములవారి ఆలయం విషయంలో మోడీ గవర్నమెంట్ కావచ్చు, యూపీ గవర్నమెంట్ కావచ్చు, ఇంత దారుణంగా ఒక రాముని విషయంలో కూడా దేశ ప్రజలంతా ఎంత ఏమంటారు భక్తితోని చూస్తారు, ఎంత కొలుస్తారు, ఇన్నేళ్ళుగా ఎదురు చూసారు. అట్లాంటి గుడి విషయంలో బీజేపీ చేసింది ఏంటిది? ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయోధ్య ఆలయంలోనే కాదు, అయోధ్య ఆలయానికి వెళ్ళే దారి కావచ్చు, మిగతా చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. అది ఇగో ఇది ఈ మార్గేషన్ దగ్గర మనకి కనిపిస్తున్నాయి కదా మరకలు, తడి మరకలు, నీళ్ళు ఎక్కడి నుంచి అయితే లీక్ అయినాయో. ఇగో ఇది పైన గోపురం లాగుంటుంది. ఎక్కడ అంటే మీకు ఇగో ఈ గోపురాలు ఉంటాయి కదా, ఈ గోపురాలు ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఎక్కడైతే ఈ గర్భగుడి వచ్చే ఏరియాలో, ఇట్లా ఈ లోపల గర్భగుడి ఉన్న ఏరియాలో ఇట్లా ఉంటాయి కదా, ఇట్లాంటి వాటి నుంచి ఈ పైన గోపురాల నుంచి వాటర్ లోపలికి పడి ఇగో ఇట్లా ఇగో ఇట్లా వస్తున్నాయి. ఈ బ్లాక్ ఇక్కడ నీళ్లు లీక్ అయినది, నల్లగా మరక ఏర్పడుతున్నది ఇక్కడ. ఇగో ఇదైతే కంప్లీట్ ఈ పైనుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇగో ఇట్లా ఈ పిల్లర్ వెంట పైనుంచి ఎక్కడైతే ఈ గోపురం ఉందో, గుమ్మటం ఉందో, ఆ పైనుంచి ఇట్లా కారుతున్నాయి. ఇగో ఈ బ్లాక్ అనేది నీళ్లు గారినట్టుగా ఏర్పడుతున్నది క్లియర్గా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లియర్ కట్గా ఏర్పడుతున్నది. ఇగో ఇది ఇంకా కొంచెం క్లియర్గా ఉన్నది చూడండి. ఇక్కడ పైన సీసీ కెమెరా ఉంది, దాని పైనుంచి నీళ్ళు గారుతున్నాయి. ఇది పైన గోపురం లాగా వచ్చే ప్రాంతం ఇది. ఇక్కడ నీళ్ళు గారుతున్నాయి, ఇగో ఇక్కడ గారుతున్నాయి ఇదంతా. ఇగో ఇది పరిస్థితి. ఇది గర్భగుడిలో ఉన్న పరిస్థితి. దశాబ్దాల పాటు కొట్లాడి, దశాబ్దాలుగా శతాబ్దాలు అని చెప్పుకోవాలి మనం, దశాబ్దాలుగా శతాబ్దాలు, 100 ఏండ్లు బాబర్ కాలం నుంచి కొట్లాడి
ఏదైతే మనం అయోధ్యలో రామ మందిరం కట్టుకున్నామో అలా బాలరాముని కొలువు చేసే తీరేలా తీసుకుపోయి అందులో పునఃప్రతిష్ఠించినామో అట్లాంటి రామాలయానికి 6 నెలలు తిరగకుండానే, సంవత్సరం తిరగకుండానే ఈ పరిస్థితి వచ్చింది. ఎంత దారుణం ఇది. ఇది లీకేజీలు. ఈయన ప్రధాన పూజారి చెప్తాడు, అందులో లీకేజీలు దారుణంగా అవుతున్నాయి, పక్కల నుంచి నీళ్ళు వస్తున్నాయి, కనీసం అందులో కూర్చోలేకపోతున్నాము. ఇంత పెద్ద మంది దేశంలోనే ఉన్నటువంటి గొప్ప గొప్ప ఇంజనీర్లు వచ్చి కట్టిర్రు ఈ ఆలయాన్ని, ఈ భవ్య రామ మందిరాన్ని దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఇంజనీర్లు వచ్చి కట్టిర్రు. కానీ కడితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇది మనం అంటాం కదా, పనిమంతుడు పందిరేస్తే కుక్కతో ఒక తలిగి కూలిపోయిందట. ఇది ఆ కథ. ఇది పందిరి కూడా కాదు, కుక్కతో ఒక తలిగి కూలిపోవడానికి. దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది జనాల యొక్క నమ్మకం, భక్తి, దానికి ప్రతిరూపం ఈ ఆలయం. అట్లాంటి ఆలయాన్ని యూపీలో ఉన్నటువంటి యోగి సర్కారు, ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ సర్కారు కలిసి చేసిన ఘనత ఇది. మరి ఇదేమన్నా వాళ్ళ చేతుల డబ్బులతో కట్టిరా అంటే అది కూడా కాదు. దేశ ప్రజలు, దేశంలో ఉన్నటువంటి రామభక్తులు ఇచ్చినటువంటి డబ్బులతో కట్టిన గుడి ఇది. దేశంలో ఉన్నటువంటి రామభక్తులంతా తలా కొంత ఇస్తే దాంతో కట్టిన గుడి. అట్లాంటి గుడిలో ఇంత దారుణంగానా? ఏడాది తిరక్క ముందే ఈ స్థాయిలో లీకేజీలు ఉంటే, ఒక్క వానకి ఈ స్థాయిలో వాటర్ వచ్చి గర్భగుడి అంతా నిండిపోయి గర్భగుడిలో పూజారి కూర్చొని పూజ చేయలేని పరిస్థితి వస్తే, రేపటి రోజు ఇంకో కొద్దిగా గట్టిగా వర్షం పడితే పరిస్థితి ఏంది? ఇంత దారుణంగా ఉంటుందా? ఇట్లా ఇంత అదే ఇంత ఇట్లా ఇక్కడ గారుతాయి, ఇక్కడ వస్తాయి వాటర్. అట్లనే పూజారి స్వయంగా చెప్పిండు ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. మరి వీళ్ళందరూ వచ్చి ఏం చేసిర్రు? ఇంత పెద్ద ఇంజనీర్లు వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి చేసిర్రు కదా, వీళ్ళంతా ఏం చేసిర్రు అని అడుగుతున్నారు. దాదాపు 1600 1800 కోట్లు పెట్టి కట్టిర్రు ఇది. అన్ని వేల కోట్లు పెట్టి కట్టి 1600 కోట్లు పెట్టి కట్టినప్పుడు ఏది పరిస్థితి? ఇంత దారుణంగా ఆలయం. ఇంకా చూద్దాం. ఇక ఇది ఇక గుడి అయిపోయింది కదా, ఇది గుడికి వెళ్ళే రోడ్. ఇది ఇంకొకటి ఉంటుంది, ఆగండి మీకు అది కూడా చూపిస్తా. ఎక్కడ, ఒక్క నిమిషం. దారుణం ఎట్లుంటుందంటే, ఇన్ని వేల కోట్లు కట్టిన దాంట్లో ఆ సామెత ఉత్తగా చెప్పలేను నేను, కుక్కతోక దానికి కూలిపోయిందని చెప్పేసి. దానికన్నా ఇప్పుడు మనం ఆ లోపల ఎట్లా ఉందో చూసినాము, ఎక్కడ మన గర్భగుడిలో పరిస్థితి ఏందని చూసినాము, బయట కూడా పరిస్థితి చూద్దాం. ఎంత దారుణం అంటే, ఇన్ని వేల కోట్లు పెట్టి దేశ ప్రజలందరూ రాముని కోసం అంత వేచి చూసి అంత చేసిన ఈ ప్రాజెక్టులో ఎంత దారుణంగా వీళ్ళు పనిచేసారు అనేది ఈ ఫోటోలు చూపిస్తాయి మనకి. ఇంత అంటే ఏదో ఏమంటారు, దేవుని సొమ్ము కూడా దోసుకు తిన్నారు అన్నట్టు వీళ్ళు ఈ లెక్కన. ఇది గర్భగుడి లోపల, ఇది ఆలయానికి పోయే రోడ్డు. దాదాపు ఈ రోడ్డుకే 600 కోట్ల, దాదాపు 680 కోట్లేమో ఖర్చు పెట్టారు ఈ రోడ్లకి. ఎక్కడైతే అయోధ్యలోని వేరే వేరే రోడ్ల నుంచి అక్కడికి వెళ్ళడానికి, ఆలయానికి వెళ్ళడానికి దాదాపు 680 కోట్లతోటి ఈ రోడ్లు వేసారు. ఒక్కటే వాన గట్టిగా పడ్డది, ఇది ఒరిగిపోయింది గోడ పక్కకి మొత్తం, ఇటు పడిపోయింది, ఇక్కడ ఒరిగిపోయింది. ఇది ఆలయం ముందు 1800 కోట్లతోటి కట్టినటువంటి అయోధ్య రామాలయం ముందు నిర్మించిన గోడ పరిస్థితి ఇది. సగం పడిపోయింది, ఇది కూడా తర్వాత పడిపోయింది. ఇది పడిపోక ముందుది ఇక్కడ అక్కడ సగం వరకు ఇది పడిపోయి ఉన్నది, ఈ ఏరియాలో పడిపోయింది. ఇది పడిపోవడానికి సిద్ధంగా ఉన్నది. తర్వాత ఇది కూడా పడిపోయింది. ఇది పూర్తిగా పడక ముందు తీసిన ఫోటో ఇది. ఇది బయట పరిస్థితి. దాదాపు 680 కోట్లు పెట్టి కట్టిన రోడ్లు ఇంత అద్భుతంగా ఉన్నాయి చూడు. ఎవరైనా గుడికి వచ్చి అటు వెళ్ళాలనుకున్న వాళ్ళు వివిధ మార్గాల ద్వారా అక్కడికి వచ్చి అయోధ్య టెంపుల్ రాముని గుడికి వెళ్ళాలనుకున్న వారు వెళ్ళే రోడ్లు ఇవన్నీ కొత్తగా వేసారు. చాలా రోడ్లు కొత్తగా వేసారు అక్కడ.
680 కోట్లు పెట్టి ఓన్లీ ఆ టౌన్లో గుడికి వెళ్ళే రోడ్లే వేసారు 680 కోట్ల రూపాయలతోని. ఆ రోడ్ల చక్కదనం ఇగో ఇట్లుంటుంది చూడుర్రి. కారంలో దిగబడిపోయింది. ఇక ఇక్కడ పెద్ద గుంత. ఇక్కడ ఇంకో గుంత. ఇక్కడ ఇంకో గుంత. ఇవన్నీ అవే రోడ్లు. ఇది చుట్టుపక్కల రామమందిరం చుట్టుపక్కల ఇన్ని వేల కోట్లు పెట్టి కట్టినటువంటి ఆలయానికి ఒక సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇది మేము చెప్తున్న మాట కాదు, అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారి చెప్పిండు, ప్రధాన పూజారి చెప్పిన మాట. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది, పక్క నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా అక్కడనే ఆగిపోతున్నది, గుడిలో ఆగిపోతున్నది. ఆ మధ్యలో వచ్చి గుడి చుట్టూ ఆగిపోతున్నది. ఆ పక్క నుంచి పోయి ఆ గుడి చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి. ఎందుకంటే ఆలయం కొద్దిగా హైట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆగే నీళ్ళు ఇక్కడ ఆగుతున్నాయి కొంత మట్టుకు. మిగతా ఏం జరుగుతుంది, ఆ పక్కన ఉన్నటువంటి ఇళ్ళకి పోయి ఆ ఇల్లు మునుగుతున్నాయి. ఎందుకు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు సరిగా. అక్కడ నుంచి వచ్చే నీళ్ళు, వర్షపు నీళ్ళు కావచ్చు, ఇంకేదైనా వాటర్ కావచ్చు, సరిగా బయటికి పోవడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పెట్టలేదట వీళ్ళు. మరి ఇన్ని వేల కోట్లు పెట్టి ఇంత చేసి ఇంత దారుణంగా ఒక గుడిని కడితే ఇంకా వీళ్ళని ఏమనాలి? ఇగో ఇది రాముని మందిరం. ఇది ఇప్పుడు మనం చూసినాం కదా రోడ్లు. ఇదేమో రాముని మందిరం. ఇది అయోధ్యలో ఉన్నటువంటి రాముని మందిరం. ఇది ఇక్కడ ఏం చేసిర్రు, మనం ఇప్పుడు ఆ గుంతలు పడిన రోడ్లు చూసినాం కదా, కారు దిగబడిపోయింది, గుంతలు పడ్డాయి, ఆ చెట్ల కొమ్మలు వేసి ఇటుకలేసి అడ్డం పెట్టినవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ రోడ్లు అన్నట్టు. ఇవి ఇగో ఈ రోడ్డు, ఇట్లా వచ్చి ఈ రోడ్డు, ఈ రోడ్లు, ఇగో ఈ రోడ్లన్నీ ఎవరైతే ఆలయానికి పోవడానికి ఏర్పాటు చేసిన కొత్తగా వేసిన రోడ్లు అయితే ఏమున్నాయో ఈ రోడ్లన్నీ ఖతం. ఎక్కడికక్కడ ఒకటే వానకి గట్టిగా పడింది. ఒక్క గట్టి వానకి మొత్తం రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి. ఈ రోడ్లు ఎక్కడైతే ఇటు పోయే రోడ్లు ఉన్నాయో, టెంపుల్కి వెళ్ళే రోడ్లు, టెంపుల్ చుట్టుపక్కల ఉన్న రోడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. అంటే నాణ్యత ఎంత ఎక్కువ ఉన్నది, ఎంత అద్భుతంగా కట్టిరు వీళ్ళు అనేదానికి ఒక నిదర్శనం ఇది. ఇంత దారుణంగా ఇది ఒక 150 కోట్ల మంది దేశ ప్రజల భక్తితోని వాళ్ళ మనోభావాలతోటి ఆడుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేసిన పని ఇది. ఇంత దారుణంగా రోడ్లు పోతాయి, గర్భగుడిలోకి నీళ్ళు వస్తాయి. ఇదేంది మళ్ళీ 1800 కోట్ల ఖర్చు పెట్టేసిన గుడిలోకి నీళ్ళు వస్తాయి. 680 కోట్లు పెట్టి వేసినటువంటి ఈ రోడ్లు ఏవైతున్నాయి, ఈ రోడ్లలో కూడా ఎక్కడికక్కడ గుంతలు పడతాయి. ఈ రోడ్ల మధ్యలో గుంతలు పడతాయి, కార్లు ఇరుక్కుపోతాయి, చూడకుండా పోతే మనుషులు కూడా పోతారు అలా. అంటే ఇది అయోధ్యకు గొప్పదనం రావాలి. రాముని మందిరం వచ్చింది ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని 100 ఏళ్ల తర్వాత అయోధ్యలో రాముని మందిరం అయింది కాబట్టి ఆ ప్రాంతానికి ఒక గుర్తింపు రావాలి, గొప్పగా ఉండాలి అది. కానీ మీరు చేస్తున్నది ఏంటి, దీనివల్ల అయోధ్య పరుగు పోతున్నది. అయోధ్య పరుగు పోయే పనులు చేస్తున్నారు మీరు, అయోధ్య పరుగు తీస్తున్నారు మీరు. ఇది వీళ్ళ పనితీరు ఎట్లుంటుంది అనేది అయోధ్య రామ మందిరం విషయంలో ఒకటి చూసినాం. ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి, చాలా అద్భుతాలు ఉన్నాయి. ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ చేసినటువంటి చాలా అద్భుతాలు ఉన్నాయి. అందులో రీసెంట్గా ఉన్నటువంటి కొన్ని అద్భుతాలను కూడా చూద్దాం. ఎందుకంటే మేము చేస్తున్నాము, దేశానికి ఇంత చేస్తున్నాము, దేశం కోసం చేస్తున్నాము, మేము ఒక్కరమే అని చెప్పుకుంటారు కదా. సో మరి వాళ్ళు దేశం కోసం చేస్తున్నది ఒక్కరే కదా, వాళ్ళు చేసేది ఒక్కరే, వేరే వాళ్ళు లేరు, దేశం కోసం పనిచేయరు, ఎవరేం చేయరు. కానీ వీళ్ళు చేస్తున్నది ఏదైతే ఉన్నదో
వీళ్ళు చేస్తున్న పని దేశం కోసం చేస్తున్నారా మరి దేనికోసం చేస్తున్నారా అనేది చూద్దాం ఇప్పుడు. ఇది కూడా చూడాలి మనం. రామ ఆలయం రాముడి పునఃప్రతిష్టాపన రోజు మోడీ గారు చేసుకున్నటువంటి పబ్లిసిటీ. మొత్తం ఆయననే సొంత డబ్బులు పెట్టి కట్టినట్టు. ఇవే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, ఇట్లాంటి వాటిలకెళ్ళి కారుతున్నాయి వాటర్. ఎక్కడైతే గర్భగుడి లోపల ఇట్లాంటి పైనుంచి వాటర్ పడి వీటి నుంచి ఇట్లా కిందికి వస్తున్నాయి. ఇది గర్భగుడి. ఇది గర్భగుడి. ఇక్కడ ఎదురుగా ఈ ఏరియాలో పూజారి కూర్చుంటాడు, ప్రధాన పూజారి కూర్చొని పూజా కార్యక్రమాలు చేస్తాడు. ఇది ఆ రోజు సార్ చేసుకున్న పిఆర్. ఆ గర్భగుడి ఏదైతే ఉందో లోపల, ఆ లోపల ఈ పిల్లర్ల నుంచి ఇట్లాంటి పిల్లర్ల వెంబటి పైనుంచి వాటర్ వచ్చి ఆ పిల్లర్ల వెంబటి గారుకుంటూ వచ్చి గర్భగుడిలో పూజారి కూర్చునే దగ్గర వాటర్ లాగింగ్ అవుతున్నాయి, వాటర్ ఆగుతున్నాయి, కూర్చోలేని పరిస్థితి ఉన్నది. ఇది అయోధ్య రామ మందిరం విషయంలో బీజేపీ ఎంత భక్తితోటి ఎంత భయంతో రాముడు మరే దేవుని విషయంలో మనం ఎంత ఏమంటారు వేరే విషయాలలో ఏం చేసినా దేవుని విషయంలో వచ్చారు కొంచెమన్నా పద్ధతి ఉండాలి కదా అనే భయంతో భక్తితోటి వాళ్ళు ఎంత భక్తితోటి చేసిరనే దానికి ఇది నిదర్శనం. ఇవి లీకేజీలు. ఇంకా చూద్దాం వీళ్ళ పనితనం. ఇది ఎక్కడ ఇది ఎక్కడ అంటే మన అటల్ సేతు, మహారాష్ట్రలో ఏదైతే అటల్ సేతు, దీని మీద కూడా ఎంత ప్రమోషన్ చేసిర్రు ఎలక్షన్ల ముంగట. బాబా పిఆర్, మామూలు పిఆర్ కాదు ఇది. చూపిస్తా, అది కూడా చూపిస్తా. ఎంత అద్భుతమైన పిఆర్ చేసిర్రు అసలు. భూప్రపంచంలో మా అంత అద్భుతంగా ఎవరు కట్టలే, మేము మాత్రమే కట్టినాం అని చెప్పేసి దాని మీద సెలబ్రిటీలను పెట్టి ప్రమోషనల్ వీడియోలు ఎలక్షన్ల ముంగట, లోక్సభ ఎలక్షన్ల ముందు ప్రమోషనల్ వీడియోలు చేస్తారు వీళ్ళు. ఈమె తెలుసు కదా, రష్మిక మందాన, హీరోయిన్. అటల్ సేతు మీద ఈమె లోక్సభ ఎన్నికల ముంగట ప్రమోషన్ చేస్తుంది. ఈమె అటల్ సేతు మోడీ సర్కార్ ఇంత అద్భుతంగా కట్టింది, ఇట్లుంటుంది రోడ్డు మొత్తం, జై విమానంలో పోయినట్టు వెళ్ళిపోతుంది, జయ్యమని వెళ్ళిపోతుంది, కారు వెళ్ళిపోతుంది. ఇది మోడీ పాలనలో భారతదేశం గొప్పగా ఆలోచిస్తుంది. గొప్ప ఇట్లా వందల కొద్ది కట్టిండు మోడీ గారు, ఇట్లాంటి అద్భుతాలు చేసిండు అని చెప్పి ఈమె గారు చెప్తారు లోక్సభ ఎలక్షన్ల ముంగట. దానికి కొద్ది రోజుల ముందే దాన్ని ఓపెనింగ్ చేస్తారు, ఆ తర్వాత ఈ మేడంను పెట్టి ప్రమోషన్ చేస్తారు. ఇది ఇందాక చెప్పిన కదా, పనిమంతుడు పందిరి వేస్తే కుక్కతో ఇట్లా తలిగితేనే కూలిపోయిందట. ఇక ఆ పనిమంతుడు వేసిన పందిరి. ఇది క్రాకులు చూస్తున్నారు కదా.
ఇగో భూకంపం వచ్చి ఇటు దిటు అటు అటు వెళ్ళిపోయినట్టు అయింది రోడ్డు. అదే అటల్ సేతు ఇది. వీళ్ళు ఏదైతే గొప్పగా చెప్పుకున్నారో ఇగో ఇది దీనికి పెట్టిన ఖర్చు ఎంత? 18,000 కోట్లు. 18,000 కోట్లు పెట్టి కట్టిరు. ఇది ఉన్నది ఎంత? 21 కిలోమీటర్లు ఉంటుంది. 21.8 కిలోమీటర్స్ ఉంటుంది. ముంబై నుంచి పూణే ఈ రూట్లో కలుస్తుంది. సముద్రం మీద మధ్యలో ఇట్లా సముద్రం లోపలికి చొచ్చుకొచ్చినట్టు ఉంటుంది భూభాగంలోకి. అది కూడా చూపిస్తాను మీకు. ఆ భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్టు ఉంటుంది. ఆ ఏరియాలో కట్టిర్రు. ఇంకో ఇది ఇక్కడ నుంచి ఇది మొత్తం 21 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఈ సముద్రం ఇటు సైడ్ సముద్రం ఉంటుంది. ఇది సముద్రం. ఇది ఈ లోపలికి ఉంటుంది సముద్రము. ఇక్కడ ఈ రెండు మధ్యలో కట్టిరు దీన్ని. ఇది అటల్ సేతు. అత్యద్భుతంగా వీళ్ళు కట్టిన ఏదైతుందో ఇంకొక అద్భుతమైన కట్టడం అంటే ఈ మధ్య కాలంలో చెప్పుకుంటున్నాం మనం. ఒకటి రెండు పాతవి కూడా చెప్పుకుందాం. ఇది లేటెస్ట్. లోక్సభ ఎలక్షన్ల ముందు బీభత్సమైన ప్రమోషన్ చూసినాం కదా మనం. రష్మిక ఎంత అద్భుతమైన ప్రమోషన్ చేసిర్రో. అసలు ఎట్లుందయ్యా పని అంటే ఇది వీళ్ళు చేసింది అసలు పని. ఇగో ఇట్లా. మరి దీనికి ఏం చేయాలా? అట్లే వదిలేస్తే పరుగు పోతుంది. ఆల్రెడీ వీడియోలు వైరల్ అయినాయి సోషల్ మీడియాలో, దేశమంతా తిట్టుకుంటున్నది. ఇంత అద్భుతంగా మీరు 18,000 కోట్లు పెట్టి కట్టిన ఈ బ్రిడ్జ్ గొప్పగా చెప్పుకున్నది. అటల్ బిహారీ వాజ్పేయి గారు పేరు పెట్టారు, గొప్ప వ్యక్తి పేరు పెట్టారు దానికి. మరి అది ఎంత గొప్పగా ఉండాలి? ఇట్లా నాశనం అయింది. మరి ఏం చేయాలి? కవర్ డ్రైవ్ చేయాలి. ఏం కవర్ డ్రైవ్ చేసిర్రు? ఇది కవర్ డ్రైవ్. మనం ఇండ్లలో ఏమన్నా ఇరిగిపోతే ఏం చేస్తాము? ఆ ఫెవికిక్ పట్టుకొచ్చి అతికిస్తాం. ఇక వీళ్ళు రోడ్డు అతికిస్తున్నారు చూడండి. బా, ఇంత గొప్ప ఆలోచన ఎవరికి రాకుండొచ్చు. ఇక్కడ చూసినాం కదా, అది ఎంత రోడ్లు ఎంత నెర్రలు పెట్టి ఉన్నాయి. ఇంత పెద్ద నెర్రలు వారిపోయి ఉన్నది. దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? జస్ట్ డాంబర్ తార్ అంటారు కదా, డాంబర్ వేసి ఫిల్ చేసేస్తున్నారు. చిన్నగా కంకర వేయాలి. ఇగో ఇక్కడ 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 ఇట్లా రోడ్డు మీద చాలా చోట్ల ఉన్నది. మొత్తం చూడండి, తారు కూడా కొట్టుకుపోయి ఉన్నది చూడండి. ఇక్కడ ఈ ఈ ఘాట్లు పడడము, ఈ విడిపోవడమే కాదు, ఇది కొట్టుకుపోయింది అంతా. ఇగో ఇక్కడ పోయింది. ఇగో ఇక్కడ ఏర్పడుతుంది ఇక మనకి. ఎట్లుందో ఇది కొత్త రోడ్ లెక్క ఉన్నదా? ఎక్కడన్నా ఏ కోశాలలో కొత్త రోడ్ లేదు. అది కొత్త రోడ్ లాగా కొడతలేదు. ఇక ఇక్కడైతే మొత్తం లేచిపోయింది. అది ఇక్కడ తారంతా లేచిపోయింది. ఇది మళ్ళీ కొత్తది. అది ఎక్కడికో కింద నుంచి మట్టి నుంచి కరెక్ట్ రోలింగ్ చేయక రోడ్ వేసేటప్పుడు మట్టి వేసిన తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇన్నిసార్లు రోలింగ్ చేయాలి, ఇన్నిసార్లు రోలింగ్ చేసిన తర్వాత కంకర వేయాలి, మళ్ళీ దాన్ని ఇన్నిసార్లు రోలింగ్ చేయాలి, ఆ తర్వాత పైన తార్ వేయాలి, తార్ వేసి మళ్ళీ దాన్ని ఇన్నిసార్లు రోలింగ్ చేయాలని ఒక లెక్క ఉంటుంది దానికి, ఆ భూమి స్వభావాన్ని బట్టి, ఆ ఏరియా పరిస్థితిని బట్టి. సో ఇది సముద్రం పక్కన కాబట్టి ఖచ్చితంగా ఎక్కువసార్లు చేయాల్సి ఉంటుంది రోలింగ్. కానీ ప్రతి దశలో మట్టి వేసినప్పుడు కానీ, కంకర వేసినప్పుడు కానీ, పైన మళ్ళీ మట్టి వేసినప్పుడు మళ్ళీ ఆ మిక్సింగ్ కంకర లాంటిది ఒకటి వేస్తారు, అది వేసినప్పుడు కానీ, చివరిగా తారు వేసినాక కూడా దాన్ని ఒక మామూలు ప్రాంతాల్లో వేసేదానికంటే ఇక్కడ ఎక్కువ రోలింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే అది గట్టిగా ఉంటుంది. కానీ వీళ్ళు కింద నుంచే రోలింగ్ సరిగా చేయలేదు. చేయకపోవడం వల్ల ఈ మొత్తం ఘాట్లు పడిపోయినాయి, రోడ్ ఎక్కడక్కడ విడిపోతున్నది. 18,000 కోట్ల ప్రాజెక్టు. 1800 కాదు, 18 రూపాయలు కాదు, 18,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. మీరు సముద్రం మీద నుంచి బ్రిడ్జ్ చేసిరు, మంచిగానే ఉన్నది, దూరం తగ్గింది, జనాలు అటుపోవడానికి, కొత్త ముంబైకి పాత ముంబైకి తిరగడానికి
బాగానే ఉన్నది, చాలా దూరం తగ్గింది, కన్వీనియంట్ ఉన్నది. మరి మీరు ఏసి ఉపయోగం ఏమున్నది? ఇట్లా రోడ్లన్నీ ఇట్లా అయిపోయి ఎక్కడికక్కడ నెర్రెలు బారి ఊడిపోతూ ఉంటే అక్కడ రామ మందిరం మురుస్తుంది, ఇదేమో నెర్రెలు బాస్తుంది. మనం మళ్ళీ గొప్పగా చెప్పుకునే మన ఎలక్షన్లో బీభత్సమైన పబ్లిసిటీ చేసుకున్న అంశాలు ఇవి. రామ మందిరం కావచ్చు, అటల్ సేతు కావచ్చు, ఎన్ని ప్రమోషనల్ వీడియోలు వీటి మీద, ఎక్కడ పోతే అక్కడ ప్రమోషనల్ వీడియోలు వీటి మీదనే. ఇంత అద్భుతంగా ఉన్నది మనది. ఇక ఇంకొకటి, ఇది కొద్దిగా పాతది. ఇగో ఇది ఏదో రోడ్డు మీద కొన్ని నీళ్ళలాగా అనిపిస్తున్నాయి కదా, కానీ అది రోడ్డు కాదు. ఇగో ఇగో ఇక్కడ పడుతున్నాయి చూడండి నీళ్ళు, చుక్కలు చుక్కలు చుక్కలు. అగో ఇది ఎక్కడ తెలుసా? ఇది అది కూడా చూద్దాం. ఇగో ఇంకొక అద్భుతమైన కట్టడం. ఇగో ఈ మహానుభావుడు విగ్రహం కట్టిరు కదా, మోడీ గారు గుజరాత్లో పెట్టిరు కదా. ఈ విగ్రహం ఉంది కదా ఎక్కడ, గుజరాత్లో కట్టిర్రు. దీని ఖర్చు ఎంత? 3,000 కోట్లు. 3,000 కోట్లు పెట్టి పటేల్ గారి విగ్రహం పెట్టిరు గుజరాత్లో. బాగున్నది, టూరిస్టులు వస్తున్నారు రెగ్యులర్గా. చాలా అప్పటికిప్పటికీ ప్రారంభించినప్పటికి ఇప్పటికీ టూరిస్టులు పెరిగిరంట. మంచిగానే ఉన్నది ఇక్కడ దాకా. బట్ ఇప్పటిదాకా మనం చూసినాం కదా వీడియో. ఇగో ఈ అద్భుత కళాఖండం ఇందులో లోపల అన్నట్టు. ఇందులో లోపలికి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది. కింద నుంచి ఈ పై దాకా వెళ్ళొచ్చు, పైనుంచి వెళ్ళి బయట చూడడానికి ఇక్కడ ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ విగ్రహంలో పైకి వెళ్ళి కిందికి చూడవచ్చు. ఆ వ్యూ అంతా చూడడానికి ఆ విగ్రహంలో పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది, అందులో వెళ్ళి తిరగవచ్చు లోపల. ఆ లోపల తిరిగే దాంట్లో ఇగో ఇది పరిస్థితి. ఇది కూడా ఎప్పటికో అప్పుడెప్పుడో కడితే ఇప్పుడు రాలేదు. అది ఎప్పుడైతే ప్రారంభించినాక నెక్స్ట్ సీజన్లో వర్షాలు పడ్డాయో ఆ సీజన్లో జరిగిన కథ ఇది. కట్టిన కొద్ది రోజులకి చూడడానికి చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నది పైకి, బట్ మొత్తం మురిసింది లోపల. వాటర్ అన్ని పడి ఇగో ఇట్లా ఆగినాయి నీళ్ళు లోపల. అంత ఎత్తులో ఉన్నటువంటి ఆ విగ్రహం లోపల ఇగో ఈ స్థాయిలో వాటర్ ఆగిపోయినాయి. ఇది మన పనితీరు. 3,000 కోట్లు పెట్టి కట్టిన ఇది. ఇంకా మంచి కామెడీ విషయం ఏంటంటే ఈ విగ్రహం మెయింటెనెన్స్కు ఏడాదికి 30 కోట్లు ఖర్చు చేస్తూ ఉంటారు. ఏదైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో కట్టిరో దీన్ని మెయింటెనెన్స్ చేయడానికి ఏడాదికి 30 కోట్ల ఖర్చు పెడతారు. అన్ని వేల కోట్లు పెట్టి కట్టి నెలకు 30 కోట్లు ఖర్చు మెయింటెనెన్స్ కోసం పెట్టుకుంటా ఈ విగ్రహం పరిస్థితి ఇది. మోడీ గారు కట్టినటువంటి చేసిన ప్రాజెక్టుల్లో గొప్పగా చెప్పుకునే వాటిలలో 3 ప్రధానమైన వాటి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఒకటి రామ మందిరం, ఒకటి అటల్ సేతు, ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇది మోడీ గారి పాలనలో దేశం కోసమే పనిచేస్తున్నాం మేమని చెప్పుకునేటోళ్ళ పాలనలో జరుగుతున్నటువంటి ఈ లీకేజీ ప్రభుత్వం. ఇది ఇంకొకటి చూద్దాం. ఇది మోర్బీ బ్రిడ్జ్ 2022లో గుజరాత్లో కూలిపోయింది. చాలా పాత బ్రిడ్జ్, బట్ దానికోసం ఒక సపరేట్ అథారిటీ ఉన్నది, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చారు, వాళ్ళు దాన్ని మెయింటెనెన్స్ చూస్తున్నారు. మోడీ సొంత రాష్ట్రం, దేశానికి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన సొంత రాష్ట్రంలో రెండోసారి ఆయన ప్రధానమంత్రి అయ్యాక 2022లో ఈ బ్రిడ్జ్ కూలిపోతుంది. ఇది నూట 141 మంది చనిపోతారు ఇందులో.
141 మంది ఆ బ్రిడ్జ్ కూలిపోయిన దాంట్లో 141 మంది చనిపోయారు. మోడీ దేశ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన సొంత రాష్ట్రంలో జరిగినటువంటి ఘటన ఇది. ఇక్కడ సమస్య ఏంటి అంటే మెయింటెనెన్స్ సరిగా లేదు. దీనికి ఉన్నటువంటి తాళ్ళు ఏవైతున్నాయో ఈ తాళ్ళు ఇవనేటి సరిగా లేవు, బలంగా లేవు. జనాల ఫ్లోటింగ్ ఎక్కువైంది ఆ రోజు. సో కొందరు ఆకతాయిలు అటు ఇటు ఊపినట్టు ఏదో చేసిరంట, జనాల ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నది. సో ఆ వెయిట్ భరించలేక కూలిపోయింది. 100 కోట్లు ఇచ్చి దానికి ఒక సంస్థకు అప్పచెప్పారు మెయింటెనెన్స్ కోసం. అది పనిచేయదు. 141 మంది ప్రాణాలు తీసుకున్నది, ఇంకా చాలామందికి దెబ్బలు తగిలినాయి. ఇది స్వయంగా మోడీ గారి సొంత రాష్ట్రంలో ఓన్లీ బికాజ్ ఆఫ్ మెయింటెనెన్స్ సరిగా లేక. వాడు ఇప్పటివరకు కంపెనీ వాడు ఎక్కడ పోయిండో, దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్న కంపెనీ వాడు అడ్రస్ లేడు, ఇది అడ్రస్ లేదు. కేసు అంటే ఏదో కేసు అయిందా అన్నట్టు ఉంది తప్పితే అందులో ఏదో కడుగు కూడా ముందుకు పడింది లేదు. ఇది ఈ 4 మేజర్ ఇన్సిడెంట్లు మనం చూసుకున్నాయి. మోడీ గారి పాలనలో జరుగుతున్నటువంటి అద్భుతాలు ఎట్లా ఉన్నాయి, గత 10 ఏళ్లలో జరిగిన అద్భుతాలు ఎట్లా ఉన్నాయి, జస్ట్ మనం శాంపిల్గా ఒక మేజర్ 4 ఇష్యూలను తీసుకున్నాం అంతే. ఇట్లా వెళ్తే చాలా ఉన్నాయి. వీళ్ళు జాయింట్గా పనిచేసినటువంటి సంకీర్ణ ప్రభుత్వం లెక్క ఏర్పడి పనిచేస్తున్నటువంటి బీహార్లో మొన్ననే ఒక బ్రిడ్జ్ కూలిపోయింది. ఏది చిన్నపిల్లలు థర్మాకోల్తో స్కూళ్ళ ప్రాజెక్టుల కోసం చేసే బ్రిడ్జ్ ఇట్లా కింద పడిపోతుంది చూడండి. ఇట్లా అంటే చేతితో అంతే గాలికి ఇట్లా పడిపోతాయి థర్మాకోల్స్. సేమ్ అట్లనే కూలిపోయింది ఒక బ్రిడ్జ్ బీహార్లో. అక్కడ ఢిల్లీ సరిహద్దులో ఒక హైవే కడితే, యూపీలో హర్యానాలో ఒక హైవే కడితే మొత్తం కొట్టుకుపోయింది. ఒక వర్షానికి సేమ్ ఇప్పటిదాకా మనం అటల్ సేతు ఎట్లయిందో అక్కడ ఇంతకంటే దారుణంగా అయింది. మొత్తం గుంతలు, దాదాపు ఒక 50 మీటర్లు 100 మీటర్ల రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది వర్షానికి. ఇట్లాంటి చాలా ఘటనలు ఉన్నాయి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కావచ్చు, ఇదిగా మన అటల్ సేతు కావచ్చు, ఇవన్నీ సరే. మిగతా నిర్మాణాలు అంటే అవి ఇంజనీరింగ్ లోపమా ఇంకొకటా సరే, ఎక్కడనో దగ్గర తప్పిదం జరిగి చేసారు అనుకోవచ్చు. బట్ అయోధ్యలో కట్టుకున్నటువంటి 100 ఏళ్ళ నిరీక్షణ తర్వాత అయోధ్యలో కట్టుకున్నటువంటి రామాలయం విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరు ఎందుకు అంటే, ప్రత్యేకంగా బీజేపీ పేరే ప్రతిసారి ఎందుకు చెప్పాలి? గవర్నమెంట్ అనాలి. గవర్నమెంట్ కాదు, బీజేపీ, 100% బీజేపీ. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటిది బీజేపీ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. దేశంలో ఉన్నటువంటిది మోడీ ప్రభుత్వం. మోడీ కూడా మనం ఇందాక వీడియో చూసినాము. మోడీ తానే అంతా చేసినట్టుగా ఎంత ప్రమోషనల్ చేసుకున్నారో కూడా చూసినాం. మరి ఏది? ఒక డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. వర్షం వస్తే గర్భగుడిలోకి నీళ్ళు వస్తున్నాయి. గుడేం కింద కూడా ఉండదు, కొద్దిగా హైట్లోనే ఉంటుంది. హైట్లో ఉన్నా కూడా అట్లా నీళ్ళు వస్తున్నాయి. అక్కడ వచ్చిన నీళ్ళు బయటికి సరిగా పోతలేవు. పోయిన దగ్గర ఆ పక్కకి వెళ్ళిపోయి పక్కకున్న ఇళ్ళని మునిగిపోతున్నాయి. ఇది ఇంత అద్భుతంగా అన్ని 100 కోట్లు పెట్టి కట్టినటువంటి 100 ఏళ్ళ ఆకాంక్ష అయినటువంటి ఒక గుడి ప్రతిష్ట అనేది వీళ్ళ వల్ల ఎట్లా మసకబారుతుంది? వీళ్ళు చేసే పనుల వల్ల. మేమే చేస్తున్నాం, ఎవరు చేస్తలేరు అని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా. మరి ఆ మేమే చేసినాం అనేది ఇప్పుడు ముందుకు వస్తారా వీళ్ళు? ఈ తప్పిదం కూడా మా వల్లే జరిగింది, ఇక్కడ ఇంజనీరింగ్ లోపం జరిగింది, మేమే చేసినాం ఇది అని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటారా? చెప్పుకోరు కదా. మంచి జరిగితే మేము, మంచి కాకపోతే వేరే వాళ్ళ మీద నెట్టేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవాలి. ఎప్పుడు మన యాదగిరిగుట్టలో కూడా మళ్ళీ టెంపుల్ కొత్తగా ప్రారంభించిన తర్వాత వర్షానికి వస్తే కొన్ని చోట్ల సేమ్ ఇట్లా చిన్న లీకేజీలు వచ్చినాయి. కొద్దిగా ఏమంటారు తడిలాగా వచ్చింది అక్కడక్కడ. ఎందుకంటే స్టోన్ మధ్యలో జాయింట్ల దగ్గర అక్కడిక్కడ చిన్న తడిలాగా వచ్చింది. బట్ ఇక్కడ కంప్లీట్ ఉరిసి గర్భగుడిలోకి నీళ్ళు వస్తున్నాయి. గర్భగుడిలో కూర్చోలేని పరిస్థితి ఉన్నది. ఎక్కడైతే మేము కూర్చొని పనిచేస్తామో అక్కడ కూర్చోలేని పరిస్థితి ఉన్నదని స్వయంగా పూజారి చెప్తున్నాడు. అది కూడా చూపిస్తాను మీకు. देखिए, ये बहुत आश्चर्य की बात है कि ऐसे इंजीनियर हमारे पूरे देश के आकर के यहाँ बैठे हैं, राम मंदिर बना रहे हैं और 22 जनवरी को प्राण प्रतिष्ठा हो गई, लेकिन ये किसी को ज्ञान नहीं रहा कि पानी बरसेगा तो वो है छत जो है वो छुएगा, ऐसा किसी को ज्ञान नहीं है। पहले भी बरस रहा, थोड़ा बहुत बरसा तो थोड़े बहुत इतना नहीं हुआ। जब अब की वर्षा हुई, जितना पानी गिरा अंदर में, वो बहुत ही ఆశ్చర్యజనక रहा। ఇది ఆశ్చర్యపోయిన మేమే. ఆ స్థాయిలో వాటర్ వచ్చినాయి. గతంలో కూడా వర్షం పడ్డది, కొద్దిగా వచ్చినాయి నీళ్ళు. కానీ
ఇప్పుడు ఎంత వర్షం పడ్డది, అన్ని నీళ్ళు వచ్చినాయి అనేది మేమే ఆశ్చర్యపోయినామని చెప్తున్నాడు ఆయన, ప్రధాన పూజారి, అయోధ్య రామ మందిరానికి ప్రధాన పూజారి ఆయన. ఇది జస్ట్ 6 నెలలు అంతే, ప్రారంభించుకొని 6 నెలలు అవుతున్నది. 6 నెలల్లో జరిగినటువంటి అద్భుతం ఇది. అయోధ్యలో కేవలం 6 నెలల్లో, ప్రారంభించుకున్న 6 నెలల్లో ఎవరైతే మేము రామ మందిర నిర్మాణం కోసమే అని చెప్పేసి వాళ్ళు ఎన్ని ఎలక్షన్లలో గెలిచిర్రు, ఎన్ని ఎలక్షన్లలో చెప్పుకొని ప్రజలకు పోయారు, మొన్న ఎలక్షన్ల ముందు ఎంత ప్రాపగండా చేసిర్రు. ఇంత చేసినప్పుడు మరి ఏది రాముని గుడికి మనం తెచ్చిన రాముని పేరు కాపాడింది ఎక్కడ, రామునికి ప్రతిష్ట పెంచింది ఎక్కడ మనం? ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు దీని మీద, బీజేపీ వాళ్ళు ఏ ఒక్కరు కూడా మాట్లాడతలేరు. ఎక్కడ సమస్య ఉన్నది, ఎందుకు లీకేజ్ అవుతున్నది, ఎందుకు ఇట్లా లీకేజ్ కావడానికి కారణం ఏందని ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇది ఇంత అద్భుతమైన పనితీరు అన్నట్టు వీళ్ళది. అటల్ సేతు ఇట్లా అవుతుంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇట్లా ఉంటుంది, అయోధ్యలో రాముల వారి కూడా ఇట్లా అవుతుంది. ఇంకొక చాలా ఏమంటారు, అది దారుణమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పూజారులు, అసలు రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తే కాలేదు, ఆగస్టు కల్లా ఒక దశకు వస్తుంది, డిసెంబర్ వరకు కంప్లీట్ అవుతుంది, ఈ ఏడాది డిసెంబర్లో పనులు పూర్తి అవుతాయి అని చెప్పేసి అక్కడున్న వ్యక్తులు, అక్కడున్న పూజారులు చెప్తున్నారు. అంటే ఆలయం కంప్లీట్ కాకముందే మేఘాల మీద ప్రారంభించి కేవలం ఎలక్షన్లు, లోక్సభ ఎలక్షన్లు ఉన్నాయనే ఒక ఉద్దేశంతో హడావిడిగా ఆలయాన్ని ప్రారంభించి ఈ స్థితికి పట్టుకొచ్చారు. ఎక్కడ ఏంది ఉన్నది 1-2 సార్లు చెక్ చేసుకోకుండా, పైన ఒక పైకప్పు లాంటిది నీళ్లు పడ్డప్పుడు, వర్షం బాగా పడ్డప్పుడు లోపలికి నీళ్ళు రాకుండా చేసుకోవాల్సిన ఏ ఏర్పాట్లు కూడా లేకుండా హడావిడిగా కేవలం ఎలక్షన్ల కోసం, లోక్సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలనే ఒకే ఒక్క కారణంతో ఆగం చేసి ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు రామాలయాన్ని. డిసెంబర్లో, ఈ ఏడాది డిసెంబర్లో పనులు కంప్లీట్ అవుతాయట. అంటే ఇంకా 6 నెలలు, ఇంకా 6 నెలల సమయం దానికి ఉన్నది పనులు కంప్లీట్ కావడానికి. ఇంకా పనులు పూర్తి కాలేదు. ఇట్లా మేఘాల మీద ప్రారంభించి పబ్లిసిటీ చేసుకొని కేవలం ఓట్ల కోసం చేసారు. మేబీ అందుకే కావచ్చు అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది, అది కూడా రీజన్ కావచ్చు. ఇంత దారుణంగా వేరే ప్రాజెక్టులు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఒక రాముడి గుడి విషయంలో ఇట్లా దారుణంగా చేయడం అయితే ఇది చాలా దారుణం. ఇప్పటికైనా ఏం చేయాలంటే, ఇంకా పనులు ఉన్నాయి, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి, ఇంకా 6 నెలల పనులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ఆ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ యూపీలో వాళ్ళే ఉన్నారు, మళ్ళీ కేంద్రంలో కూడా మళ్ళీ వాళ్ళే వచ్చారు. యూపీలో ఇప్పుడు ఇంకా యూపీలో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంటే ఉన్నది. సో ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలి. ఆలయంలో ఎక్కడెక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉంది ఇంకోసారి రిపీట్ కాకుండా. ఎందుకు అంటే వాటర్ లీకేజ్ అయితే జస్ట్ ఒక రోజు వర్షం పడ్డప్పుడు పడిపోదు అది, అందులో ఎక్కడో లోపల ఆ స్టోన్స్ అంత స్టోన్ వర్క్ అట్లా ఉంది కాబట్టి ఆ మధ్యలోకి వెళ్ళిపోయి అది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆలయం ఎక్కువ రోజులు నిలబడకుండా అయిపోతుంది. మనం 100 ఏళ్ళ ఆకాంక్షలతో కట్టుకున్న ఆలయాన్ని ఇట్లా పాడు చేసుకోవడానికి, ఇట్లా వీళ్ళ ఏమంటారు పనికిమాలిన పనులతోటి పాడు చేసుకోవడానికి కాదు కదా. భావి తరాలకు తెలియాలి, భావి తరాలు ఉండాలి, 100 ఏళ్ళు ఉండాలి ఇంకా గుడి. అట్లాంటి గుడి ఇప్పుడు 6 నెలలు తిరగకముందే ఇట్లా నీళ్ళు వచ్చి మునిగిపోవడం, గర్భగుడిలోకి నీళ్ళు రావడం అయితే దారుణమైన విషయం. దీని మీద ఖచ్చితంగా ప్రధానమంత్రి స్పందించాలి. బీజేపీ వాళ్ళు ఎవరైతే గొప్పలు చెప్పుకున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు స్పందించాలి దీని మీద ఈ రిపేర్లు అవి చేసి మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడంతా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకొకసారి అట్లాంటి పరిస్థితులు రాకుండా, అక్కడికి వెళ్ళిన భక్తులు ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, అంటే ఈ బాలరాముని ఈ పరిస్థితుల్లో మేము చూస్తున్నాం అనే బాధ వాళ్ళు పడకుండా చేయాల్సిన బాధ్యత అయితే బీజేపీ మీద ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ మిత్రులారా.